Hi everyone, welcome to Prema Foundation's live. So I am Purnima Gugilla. So welcome to this live. This live is all about mental health, mental illness ante enti, and all about that detail andi. So I want to limit this live to half an hour exactly. So a 30-minute live idi. So if you are occupied with any work, please, if you can free some time of yours, please keep some time of yours and join the live now. So let's begin. సో నేను ఒక పాయింటర్ వైజ్ నోట్ చేసుకున్నాను లిస్ట్ టు కీప్ ఇట్ షార్ట్, బ్రీఫ్ అండ్ టు ద పాయింట్. సో ఫస్ట్ క్వశ్చన్ నేను ఏమి అడ్రస్ చేయాలనుకుంటున్నాను ఇస్ వాట్ ఈజ్ మెంటల్ హెల్త్. సో మీ ఎవరికీ తెలియదని కాదు, నాకు మాత్రమే తెలుసని కాదు, నేను చెప్తేనే మీరు తెలుసుకోవాలని కాదు. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే వాట్ ఈజ్ మెంటల్ హెల్త్, వై ఈజ్ ఇట్ సచ్ అ టాబూ టాపిక్, ఎందుకు ఎవ్వరు దాన్ని అడ్రస్ చేయాలనుకోవట్లేదు, ఎందుకు పీపుల్ దాన్ని అంతా డిస్కస్ చేయట్లేదు అనేది నాకు ఇప్పటికీ అర్థం కాని ఒక పజిల్ లాంటి క్వశ్చన్ అది. సో మన అందరం ఎవ్రీడే మన బ్రెయిన్ యూజ్ చేసి వందల కొద్ది పనులు చేస్తుంటాం, థౌజండ్స్ ఆఫ్ థాట్స్ ప్రాసెస్ చేస్తూ ఉంటాం మన బ్రెయిన్ యూజ్ చేసి. అంత కీ థింగ్, అంత కీ ఇంపార్టెంట్ ఆర్గన్ గురించి మనందరం దాని హెల్త్ గురించి ఎందుకు పట్టించుకోమో నాకు అర్థం కాదు. మనందరం స్కిన్ కేర్ గురించి యాడ్స్ చూస్తూ ఉంటాము, బట్టల గురించి, షూస్ గురించి, ఇలా ఈ మెటీరియలిస్టిక్ థింగ్స్ ఇన్నిటి గురించి మనకి టీవీల నిండా, ఇన్స్టాగ్రామ్ల నిండా, వాట్సాప్ల నిండా, ఫేస్బుక్ల నిండా వందల పేజీలు ఇవన్నీ ఉన్నాయి. వాటన్నిటిని తెగ షేర్ చేసేస్తూ ఉంటాం, సాంగ్స్ అని, అయ్యని ఇయ్యని. నేను కూడా చాలా షేర్ చేస్తాను నా వాట్సాప్ స్టేటస్లో. బట్ మెంటల్ హెల్త్ గురించి ఎందుకు అంత మాట్లాడుకోవట్లేదు మన తెలుగు కమ్యూనిటీస్లో, మన చుట్టుపక్కల, మన చుట్టాల్లో, మన గ్రూప్స్లో ఎందుకు మెంటల్ హెల్త్ గురించి అంత బాగా డిస్కషన్లోకి రావట్లేదో నాకు తెలియదు. ఐ వాంటెడ్ టు బీ మోర్ పాపులర్. ఎక్కువ జనాలు అప్రోచబుల్గా ఉండాలి, ఎక్కువ మంది ఓపెన్గా వాళ్ళకి ఏదైనా మెంటల్ హెల్త్ ఇష్యూస్ ఉన్నా, ఏదైనా డిస్టర్బ్డ్గా ఫీల్ అవుతున్నా ఒక జనరల్ మెడిసిన్ డాక్టర్ దగ్గరికి ఎలాగైతే వెళ్తారో, ఒక జనరల్ సర్జన్ దగ్గరికి, ఒక ఆర్థోపెడిక్ డాక్టర్ దగ్గరికి, ఒక గైనకాలజిస్ట్ దగ్గరికి ఎంత ఫ్రీగా అయితే పీపుల్ కన్సల్టేషన్కి వెళ్తారో అంతే ఫ్రీగా మెంటల్ హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉన్నా, డిస్టర్బ్డ్గా అనిపించినా, వాళ్ళు ఏదైనా సైకియాట్రిక్ ఇష్యూస్ ఫేస్ చేస్తున్నా, వాళ్ళ స్ట్రెస్ లెవెల్స్ మేనేజ్ చేసుకోలేకపోతున్నా, ఎలాంటి వాళ్ళకు ఒక ఇంటర్నల్ డిస్టర్బెన్స్ వాళ్ళ మైండ్ సెట్లో వాళ్ళకి అనిపించినా అంతే ఫ్రీగా వాళ్ళు ఎందుకు వెళ్ళి ఒక సైకాలజిస్ట్నో, సైకియాట్రిస్ట్నో, ఒక థెరపిస్ట్నో, ఒక కౌన్సిలర్నో, ఫ్యామిలీ కౌన్సిలర్నో ఎందుకు మీట్ అవ్వరు అనేది మనం ఆలోచించాలి. మనందరం చదువుకున్నాం, చాలామంది నాకు తెలిసిన సర్కిల్ వాళ్ళందరూ ఐటీ జాబ్స్లో ఉన్నారు. మీకు కూడా తెలుసు కదా ఐటీ జాబ్స్ ఎంత స్ట్రెస్ఫుల్గా ఉంటాయనేది, కొత్తగా ఎవరూ చెప్పవసరం లేదు. ఐటీ జాబ్స్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ స్ట్రెస్ఫుల్. ఐటీ జాబ్స్ అనే కాదు, నేను రీసెంట్గా చూస్తున్నాను నా బ్యాంకింగ్ సెక్టర్లో ఉన్న ఫ్రెండ్స్నే కానీ, ఈవెన్ బిజినెస్ ఎండ్ ఉన్న ఫ్రెండ్స్ని కానీ, రకరకాల సెక్టర్స్లో వైడ్ రేంజ్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ ఉన్నారు నాకు. సో డిఫరెంట్ జాబ్స్, ఈ జాబ్ ఆ జాబ్ అనేదే కాదు, ఈ జనరేషన్లో ప్రతి ఒక్కరికి ఉన్న ఏకైక థింగ్ ఏంటంటే స్ట్రెస్, ఫ్రస్ట్రేషన్, బీపీ, టెన్షన్స్, ఎవ్రీథింగ్. నాకు తెలిసి అయితే మేజర్ ఫ్యాక్టర్ వచ్చేసి మొబైల్ ఫోన్. ఎస్, నేను కూడా మొబైల్ యూజ్ చేస్తాను. మొబైల్ ఈజ్ నాట్ ఎ బ్యాడ్ థింగ్, ఏది బ్యాడ్ థింగ్ కాదు. మనం యూజ్ చేసే దాన్ని బట్టే ఏదైనా కూడా గుడ్డా బ్యాడా అనేది డిసైడ్ అవుతుంది. ఒకటే వస్తువుని, ఒకటే పర్సన్, ఒకటే పర్పస్లో యూజ్ చేస్తే గుడ్ అవుతుంది, వేరే దాని కింద యూజ్ చేసినప్పుడు బ్యాడ్ అవుతుంది. సో ఒకటే థింగ్ని డిఫరెంట్ పర్స్పెక్టివ్స్లో మనం చూసినప్పుడు, డిఫరెంట్ పర్సెప్షన్స్లో మనం చూసినప్పుడు ఇట్ ఈస్ ఆల్ గోయింగ్ టు బీ ఇన్ అ డిఫరెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ, డిఫరెంట్ స్టాండ్ పాయింట్స్లో డిఫరెంట్ థింగ్స్. ఒకసారి రైట్ అవుతుంది, ఒకసారి రాంగ్ అవుతుంది. సో దిస్ ఈజ్ ఆల్ సబ్జెక్ట్ టు ద పర్టిక్యులర్ థింగ్. మనం దేన్ని అడ్రస్ చేస్తున్నాం, దేని రిలేటెడ్గా చూస్తున్నాం అనే దాన్ని బట్టి ఇదంతా కూడా డిపెండ్ అయి ఉంటుంది. సో కమింగ్ టు ద పాయింట్, మనం డీవియేట్ అవ్వకుండా, సో వాట్ ఈజ్ మెంటల్ హెల్త్. సో మన ఇంటర్నల్గా మనం ఎప్పుడైనా ఒక 2 minutes మనం ఇలా కళ్ళు మూసుకున్నప్పుడు మనని మనం జెన్యూన్గా, హ్యాపీగా, ఇంటర్నల్గా మనం ఆ సాటిస్ఫాక్షన్ కానీ, ఆ కంటెంట్మెంట్ కానీ, ఒక ప్రశాంతత కానీ, మన లైఫ్లో, ఇంత బిజీ లైఫ్లో పీస్ఫుల్గా ఒక 5 నిమిషాలు మనతో మనం సాటిస్ఫైడ్గా మనం ఉండగలుగుతున్నామా లేదా అనేది చెక్ చేసుకోవడమే నాకు తెలిసిన మెంటల్ హెల్త్. ఐఎమ్ నాట్ ఏ సర్టిఫైడ్ ప్రొఫెషనల్, ఐఎమ్ నాట్ ఎ ట్రైన్డ్ పర్సనల్ అండి. దిస్ ఇస్ జస్ట్ మై ఎక్స్పీరియన్స్. నేను ఒక 2 సార్లు, నాకు 2 బాయ్స్ ఉన్నారు. ఐఎమ్ మదర్ ఆఫ్ 2 boys. One is 6 years and one is about to turn 3 అండి. సో 6 and 3 years 2 boys ఉన్నారు నాకు. సో ఐఎమ్ హ్యాపీలీ మ్యారీడ్ ఫ్రమ్ 8 years. సో 8 years 2 boys, వెరీ హ్యాపీ స్మాల్ ఫ్యామిలీ ఉంది.
బట్ స్టిల్ వెల్ ఆఫ్ మా ఫ్యామిలీ అందరూ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు, గవర్నమెంట్ ఇంజనీర్స్ ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు. సో వెల్ సెటిల్డే ఉన్నారు నాకు తెలిసినంత వరకు. మా ఫ్యామిలీ వీఆర్ నాట్ ఫైనాన్షియలీ ఇన్ ఎనీ ఫార్మ్ ఆఫ్ ట్రబుల్ అండి. సో అయినా కూడా నేను ప్రతి డెలివరీకి, బోత్ ద డెలివరీస్, నేను పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ నేను పర్సనల్గా నేను ఫేస్ చేయాల్సి వచ్చింది. సో 2 సార్లు నేను చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్. ఒకసారి నాకున్న పోస్ట్ పార్టమ్ డిప్రెషన్కి, సెకండ్ టైం నాకున్న పోస్ట్ పార్టమ్ డిప్రెషన్కి ఇట్ వాజ్ ఎంటైర్లీ డిఫరెంట్. 2 సార్లు నేనే ఫేస్ చేసిన, 2 సార్లు సేమ్ సిచ్యుయేషన్, సేమ్ నాకు అదే రిపీట్ అయినా కూడా ద ఎంటైర్ ఎక్స్పీరియన్స్ ఫర్ బోత్ ద కేసెస్ వాజ్ ఎక్స్ట్రీమ్లీ డిఫరెంట్. సేమ్ పర్సన్, సేమ్ హిస్టరీ, సేమ్ మెడికేషన్, సేమ్ ప్రాసెస్, సేమ్ కమింగ్ బ్యాక్, బట్ స్టిల్ ద ఎంటైర్ ప్రాసెస్ వాజ్ వెరీ మచ్ డిఫరెంట్. సో నాకే పర్సనల్గా ఇంత డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఉన్నప్పుడు నేను ఎవరినైనా రీచ్ అవుట్ అవుదాం, నాకు పలానా ప్రాబ్లం ఉంది, నాకు మీరు ఎవరైనా హెల్ప్ చేయగలుగుతారా, ఎలా గెట్ బ్యాక్ అవ్వాలి, ఎలా నేను బయటికి రావాలి, ఒక డార్క్ స్పేస్లో నుంచి నన్ను నేను ఎలా బయటికి తీసుకురావాలి అని నేను ఎవరినైనా హెల్ప్ అడుగుదామా అని అనుకున్నా కూడా ఐ డోంట్ నో హూమ్ టు ఆస్క్. ఎవరిని కలవాలో తెలీదు, ఎవరిని ఏం చేయాలో తెలీదు. ఎస్, ఐ నో సైకియాట్రిస్ట్, సైకాలజిస్ట్, థెరపిస్ట్, కౌన్సిలర్, వీళ్ళ పేర్లు తెలుసు, బట్ వెళ్ళగలిగేంత ధైర్యం ఉందా? నో. ఐ వాజ్ ఆల్సో అప్రిహెన్సివ్ ఫర్ ఎ వెరీ బ్రీఫ్ టైమ్. బట్ దెన్ ఐ వాంటెడ్ టు గెట్ అవుట్ ఆఫ్ ఇట్. ఎలా అయినా బయటికి రావాలి. నేను ఆలోచిస్తే ఇంట్లో కూర్చుంటే నన్ను అందులో నుంచి బయటికి లాగే వాళ్ళు ఎవరూ లేరు. నేనే ఆలోచించాలి, నేనే స్టెప్ తీసుకోవాలి, నేనే బయటికి రావాలి. సో ఐ టోల్డ్ టు మై ఫ్యామిలీ, నాకెందుకో నేను మెంటల్గా డిస్టర్బ్డ్గా ఫీల్ అవుతున్నాను, నా స్ట్రెస్ని నేను న్యూ బోర్న్ బేబీతో నేను సరిగ్గా లైఫ్ ఎంజాయ్ చేయలేకపోతున్నాను, ఐ థింక్ ఐ హ్యావ్ సమ్ ఇష్యూస్ అని నేను మా పేరెంట్స్కి కానీ, మా హస్బెండ్కి కానీ, మా ఇన్లాస్కి కానీ నేను ఎవరికి చెప్పినా కూడా వాళ్ళు ఏంటి పిల్ల ఇంత సీరియస్గా తీసుకుంటుంది, వచ్చిపోతూ ఉంటాయి ఇష్యూస్, వాటి ఇంత సీరియస్గా ఎందుకు తీసుకుంటుంది, ఇంతో దానికి సైకియాట్రిస్ట్ ఎందుకు, సైకాలజిస్ట్ ఎందుకు అని వాళ్ళు చాలా టెన్స్డ్గా ఫీల్ అయ్యారు. బట్ నో, ఐ వాంటెడ్ టు గెట్ ఎ కన్సల్టేషన్. సో ఫస్ట్ మా ఫ్యామిలీయే నన్ను తీసుకెళ్ళలేదు సైకాట్రిస్ట్ ఆర్ సైకియాట్రిస్ట్ దగ్గరికి. ఎందుకమ్మా అవసరం లేదో గైనిక్ డాక్టర్ దగ్గరికి వెళ్దామని ఐ వెంట్ టు అ డాక్టర్ హూ డెలివర్డ్ మై బేబీస్ అండి. దే డిడ్ నాట్ టేక్ మీ టు అ సైకియాట్రిస్ట్. ఈవెన్ దో వెల్ ఎడ్యుకేటెడ్, వెల్ ఆఫ్, ఇంత ఉన్నా కూడా, ఇంత అవేర్నెస్ ఉంది, మా ఓన్ ఫ్యామిలీలో సైకియాట్రిస్ట్ కన్సల్టేషన్స్ తీసుకుంటున్న వాళ్ళు ఉన్న హౌస్ హోల్డ్లో ఉన్న నేను కూడా డైరెక్ట్గా నన్ను ఒక సైకియాట్రిస్ట్ దగ్గరికి తీసుకెళ్ళలేదు, మా పేరెంట్స్ అయినా మా హస్బెండ్ అయినా కూడా. సో అందరూ చదువుకున్నాం, బట్ అయినా కూడా ఎందుకంత నామోషి ఒక సైకాలజిస్ట్ దగ్గరికి, సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళడానికి ఎందుకంత బాధ? వాళ్ళు ఏమైనా మనం తినేస్తారా, వాళ్ళు ఏమైనా మనం బలవంతం చేస్తారా, అక్కడికి వెళ్తే మనం ఏమైనా తిడతారా, కొడతారా? దే ఆర్ అవర్ ఫ్రెండ్స్ అండి. మనం డార్క్ స్పేస్లో నుంచి, మనం ఒక ఇంటీరియర్, మనం చెప్పుకోలేని ఒక డార్క్ ఫేజ్లో మనం ఉన్నప్పుడు, ఎవరితో చెప్పుకోలేనప్పుడు దే విల్ బీ అవర్ బెస్ట్ ఫ్రెండ్స్. వాళ్ళకంటే మనకి క్లోజెస్ట్ హెల్ప్ఫుల్ హ్యాండ్స్ ఇంకెవ్వరూ దొరకరు. ఆ మూమెంట్లో దే విల్ బీ ద బెస్ట్ హెల్ప్ యూ విల్ ఎవర్ గెట్ అండి. నేను ఇది ఎక్కడో విన్నదో ఏదో చేసిందో కాదు, దిస్ ఇస్ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్. 2 years, మీరు చెప్తే నమ్ముతారో లేదో, బోత్ ద టైమ్స్ నేను దాదాపు 5 to 6 months స్లీప్ డిప్రెషన్, స్లీప్ మెడికేషన్ వాడుతూ ఉన్నాను. కంప్లీట్గా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను. ఐ హ్యాడ్ ఎక్స్ట్రీమ్ సూసైడల్ థాట్స్ అండి, చాలా చాలా చాలా. మీరు చెప్తే నమ్మరేమో, ఇన్ మై ఫస్ట్ ప్రెగ్నెన్సీ, నేను ఎప్పుడైతే పోస్ట్ పార్టమ్ డెలివరీ తర్వాత ఫేస్ చేశానో, మై బేబీ వాజ్ అరౌండ్ 7 to 8 months. సో అప్పుడు నేను ఎవ్రీ డే నైట్ నేను లెక్క వేసుకునేదాన్ని అనమాట. 11 o'clock అలాగా బేబీకి ఫీడ్ ఇచ్చేసి నేను ఇంట్లో ఎవరికి తెలియకుండా స్టెప్ అవుట్ అయిపోతే, అప్పుడు ఖమ్మంలో ఉండేవాళ్ళము. సో ఖమ్మంకి దగ్గరగా పాలేరు రిజర్వాయర్ ఉంటుంది, మీకు ఎవరికైనా నియర్ బై ఉన్న వాళ్ళైతే. సో ఎవ్రీ టైం నేను రోజు రాత్రి 11 o'clockకి అందరూ డీప్ స్లీప్లోకి వెళ్ళే వరకు వెయిట్ చేసేదాన్ని. బేబీ అరౌండ్ 11 o'clockకి ఫీడ్ తీసుకునేది. ఫీడ్ తీసుకున్న తర్వాత ఒక 3-4 hours గ్యాప్ ఉండేది. అప్పుడు నేను వెళ్ళిపోయి గబగబా, నాకు స్కూటీ ఉంది, సో స్కూటీ తీసుకొని పాలేరు దగ్గరికి వెళ్ళిపోయి ఆ బ్రిడ్జ్ మీద నుంచి దూకేస్తే, అక్కడ బిజీ రోడ్డు, నైట్ టైము, ఎవరు పోలీస్ చెకింగ్ ఉండదు, ఏముండదు, వెళ్ళి దూకేద్దాం, కాళ్ళకి ఏదైనా బరువు కట్టుకొని దూకేద్దాం, బాడీ డ్రౌన్ అయిపోతుంది, వాళ్ళు లేచి రియలైజ్ అయ్యేసరికి నేను మునిగిపోతాను, నన్ను పట్టుకునేసరికి ఐ విల్ బి డెడ్. ఇదే స్కెచ్. మీరు చెప్తే నమ్ముతారో లేదో, ఐఎమ్ నాట్ ఈవెన్ అ బిట్ అషేమ్ టు కమ్ అవుట్ అండ్ స్పీక్ అవుట్ అండి. చాలామంది అనుకోవచ్చు, నా ఫ్యామిలీ, ఫ్రెండ్స్, క్లోజ్ ఫ్రెండ్స్, మా పేరెంట్స్ ఫ్రెండ్స్, కొలీగ్స్ చాలామంది చూస్తూ ఉండొచ్చు, బికాజ్ నేనే స్ప్రెడ్ చేశాను లైవ్ జాయిన్ అవ్వండి అని. నేనే చాలామందికి పర్సనల్గా మెసేజెస్ పెట్టాను. సో వాళ్ళందరూ చూస్తూ ఉంటారు. అందులో చాలామందికి నేను ఏం ఫేస్ చేశాను అనేది క్లియర్గా తెలియదు. అసలు మీరు చెప్తే నమ్ముతారో లేదో, ఐ వాజ్ అరౌండ్ 63 to 65 kgs అండి ఆఫ్టర్ డెలివరీ. బట్ ఐ కేమ్ బ్యాక్ టు ఆల్మోస్ట్ 50-51 kgsకి నేను వెయిట్ కట్ డౌన్ అయిపోయాను.
అస్సలు తినాలనిపించేది కాదు. బేబీ ఎంటైర్గా నా ఫీడ్ మీద డిపెండ్ అయి ఉండేది. ఐ బ్రెస్ట్ ఫెడ్ బోత్ మై బేబీస్ టిల్ 2.5 years అండి. అంటే WHO గైడ్లైన్స్ బట్టి వీ హ్యావ్ టు ఫీడ్ టిల్ 2, బట్ ఐ ఫెడ్ హిమ్ అరౌండ్ 2 years 4 months కంప్లీట్ అయ్యే వరకు ఐ వాజ్ ఫీడింగ్ హిమ్, మై బిగ్గర్ వన్. అండ్ స్మాల్ వన్ వచ్చేసి 2 years 8 months వరకు ఐఎమ్ స్టిల్ ఫీడింగ్ హిమ్, బట్ దట్ ఈస్ అ డిఫరెంట్ స్టోరీ, విల్ టాక్ అబౌట్ ఇట్ లేటర్ అండి. సో అలా నేను చాలా మెంటల్ హెల్త్ ఇష్యూస్, నేను చాలా స్ట్రగుల్ ఫేస్ చేసేదాన్ని. ఎవ్రీ నైట్ ఇదే స్టోరీ. 11 అయిందా, ఓకే వెళ్ళి దూకేద్దాం. అందరు పడుకున్నారా, లైన్లో ఎవరు లేరా, ఇప్పుడు గేట్ తీసుకొని చప్పుడు కాకుండా బయటికి వెళ్ళి దూకేస్తే తెల్లారికల్లా పోతానా పోనా. ఒకవేళ మధ్యలో లేచి బేబీ ఏడిస్తే నేను బయటికి వెళ్ళంగానే దొరికేసుకుంటే హాస్పిటల్లో కట్టేస్తారేమో, ఇంకోసారి పర్ఫెక్ట్గా ప్లాన్ చేసి దూకేద్దాం, తెల్లారి వెళ్ళి దూకేద్దాం, మర్నాడు వెళ్ళి దూకేద్దాం, ఈ వారం దూకుదాం, నెక్స్ట్ వారం దూకుదాం. బట్ టిల్ డేట్ ఇంకా నేను మీ ముందు ఇలా లక్షణంగా కనబడుతున్నానంటే నేను దూకలేదు. నో, ఐ డిడ్ నాట్ డూ ఎనీ సూసైడల్ అటెంప్ట్స్. ఐఎమ్ రియలీ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్ అండి. బోత్ మై డిప్రెషన్స్, నాకు బయట నుంచి వచ్చిన మోటివేషన్స్ కంటే కూడా నాకు నేను ఇచ్చుకున్న మోటివేషనే నన్ను బాగా పుల్ అవుట్ చేసింది. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు మై డాక్టర్ అండి. ఐ రివీల్ ద నేమ్ టువర్డ్స్ ద ఎండ్. సో సెకండ్ టైం కూడా అదే స్టోరీ. సెకండ్ టైం నేను బేబీని కన్సీవ్ అయినప్పుడు మై బిగ్గర్ వన్ వాజ్ అరౌండ్ 3 years, ఒక 2 months తక్కువ 3 years ఏజ్ ఉంది. సో బై ద టైమ్ ఐ డెలివర్డ్ మై సెకండ్ బేబీ, హీ వాజ్ గోయింగ్ టు ద ప్లే స్కూల్, నర్సరీకి వెళ్తా ఉన్నాడు. సో నేను మా బేబీ తీసుకొని నేను మా హస్బెండ్ ఉంటున్న ప్లేస్కి నేను షిఫ్ట్ అయ్యే టైంకి మై బిగ్గర్ వన్ వాజ్ ఇంటూ యూకేజీ, అంటే 1 year జంప్ చేయించాము. హీ వాజ్ ఇంటూ యూకేజీ. సో యూకేజీలో డైలీ ఇదే స్టోరీ, మళ్ళీ సేమ్. వాడిని డైలీ ఇక్కడ కూడా నాకు స్కూటీ ఉంది, డైలీ వెళ్ళడం, దింపడం, తీసుకురావడం నా డ్యూటీని. కాస్త అలాగైనా బయటికి వెళ్తుంది పిల్ల, ఉత్తగా వెళ్ళమంటే వెళ్ళదు కాబట్టి అలా అయినా బయటకు వెళ్తుంది అని చెప్పి మై ఫ్యామిలీ యూస్ టు అలాట్ దట్ డ్యూటీ టు మీ. వేరే దేనికి నాకు ప్రెషర్ ఉండేది కాదు, ఈ పని చేయి ఆ పని చేయి అని నన్ను ఎవ్వరూ ఇబ్బంది పెట్టేవాళ్ళు కాదు. బట్ స్టిల్ నాకు నేనుగానే ఏదో ఒక పని చేస్తూ ఉంటే డీవియేట్ అవుతాను అని ఐ వాంటెడ్ టు గెట్ ఇన్ టు సమ్ వర్క్. సో నాకు నేనుగా కల్పించుకునేదాన్ని, చేయగలిగినంత చేసేదాన్ని, చేయలేనాడు పక్కకు ఉండేదాన్ని. అమ్మ వాళ్ళ ఇంట్లో ఉండేదాన్ని కాబట్టి నన్ను ఎవరు అంత ప్రెషర్ చేసేవాళ్ళు కాదు. అండ్ మోర్ ఓవర్ మా మదరే ఒక మెంటల్ సిక్నెస్తో సఫర్ అవుతూ ఉన్నారు. షీఈ్ ఎ డిప్రెషన్ పేషెంట్, బైపోలార్ డిజార్డర్ పేషెంట్ అండి. సో తనకు తెలుసు ఆ స్ట్రగుల్ ఎలా ఉంటుంది అనేది. సో షీ వాజ్ ఎక్స్ట్రీమ్లీ సపోర్టివ్. అండ్ మా ఇన్లాస్ కూడా ఏనాడు ఎన్ని రోజులు ఉంటావు అమ్మ వాళ్ళ ఇంట్లో, ఇంకెందుకు అలాగా, నీకెందుకు వచ్చిందంటే నెవర్ పాయింటెడ్ అవుట్. ఏది నన్ను ఏ రోజు అబ్జెక్షనబుల్గా అనలేదు. నీకు రెస్ట్ కావాలా ఉండు, నువ్వు చేసుకోగలిగితేనే రా, కొన్ని రోజులు ఉంటావా ఉండు. మా హస్బెండ్ కూడా ఎవ్వరు, ఐ వాజ్ లక్కీ ఇనఫ్, రియలీ లక్కీ అండి. చాలా మందికి ఆ సపోర్ట్ కూడా ఉంది. సో కమింగ్ బ్యాక్, మా పెద్ద బాబుని స్కూల్లో దింపడానికి డైలీ మార్నింగ్ 8:45కి బయలుదేరేదాన్ని. రోజు వెళ్ళేదారిలో నెంబర్ ఆఫ్ అపార్ట్మెంట్స్, ఒక 10 to 12 అపార్ట్మెంట్స్ ఉంటాయి ఒక స్ట్రైట్ రోడ్లో. డైలీ మార్చేసుకునేదాన్ని. ఈ టైంలో ఇక్కడ ఎవరు ఉండరు, ఈ టైంలో వాచ్మెన్ ఉండడు, ఈ టైంలో ఈ ఫ్లాట్ ఎంటీగా ఉంటుంది, ఆ ఫ్లోర్ నుంచి దూకితే కాళ్ళు ఎరుగుతాయి, ఈ ఫ్లోర్ నుంచి దూకితే మేబీ కోమాలోకి వెళ్ళిపోతానేమో, మేబీ అక్కడి నుంచి దూకితే సరిగ్గా అన్నీ ఎరగవేమో, చనిపోకుండా ఏ వెజిటేటివ్ స్టేట్లోనే ఉంటాయి, కోమాలోనే మిగిలిపోతే ఏంటి పరిస్థితి, అప్పుడు ఎలాగా, ఒక డెడ్ బాడీ లాగా, అంటే ఐ మీన్ యాక్టివ్గా కాన్షియస్గా ఉండి ఒక ప్యారలైజ్డ్ పేషెంట్ లాగా పడుకొని ఉంటే నాకు చేసేవాళ్ళు ఎవరు, నా పిల్లల్ని చూసేవాళ్ళు ఎవరు, అమ్మో రిస్క్ అవుతుందేమో, పక్కా ప్లానింగ్తో చచ్చిపోయేదంటే పక్కాగా ప్లాన్ చేసుకొని చచ్చిపోదాం, ఎందుకు ఈ వచ్చి రాని దూకుడుతో ఆత్రంతో ఉంటే మళ్ళీ అందరి దగ్గర మాటలు పడాలి, అందరినీ ఫేస్ చేయాలి, పోతే ఒక్క దెబ్బకి పెయిన్ తెలిసినా పర్లేదు, బట్ ఒక్క దెబ్బకి ఇదైపోవాలి. అలా 100 స్కెచ్లు, మీరు చెప్తే నమ్ముతారో లేదో, ఆల్మోస్ట్ 4 to 5 months ఇదే థెరపీ, ఇదే ప్లానింగ్. మీరు అనుకోవచ్చు ఇది అసలు చెప్పుకుంటారా ఎవరైనా, సిగ్గుండాలి ఇలా బయటపడ్డాను. అవునండి, సిగ్గు లేకుండా ఒప్పుకుంటున్నాను. ఎందుకు భయపడాలి? ఐ వెంట్ త్రూ ఆల్ దట్ అండి. ఎంత స్ట్రగుల్ ఉంటుందో తెలుసా. దూకడానికి, ఎక్కడానికి, బిల్డింగ్ రెడీగా ఉండి అక్కడ మనం బండి ఆపి ఇంజన్ ఆఫ్ చేసి బండి దిగి అపార్ట్మెంట్ ముందు నిల్చొని లోపలికి అడుగు పెట్టే ముందు మన పిల్లలు గుర్తొచ్చినప్పుడు ఆ టార్చర్, మన ఫ్యామిలీ ఎలా ఉంటారు. నేను సింగిల్ డాటర్ని, నా పేరెంట్స్కి నో బ్రదర్స్ నో సిస్టర్స్, బిఫోర్ అండ్ ఆఫ్టర్ మీ. వాళ్ళు ఏమవుతారు, మా ఇన్లాస్ ఏమవుతారు, పిల్లల్ని ఎవరు చూసుకుంటారు, అలా వదిలేసిపోతే మా హస్బెండ్ ఏమవుతారు, వాళ్ళందరి ఫేసెస్ మన కళ్ళ ముందు ఒక్కసారి ఇలా గిర్రం తిరుగుతాయి, ఒక ఇన్స్టా రీల్ లాగా. అప్పుడు ఉంటుంది చూసారా, అప్పుడు మీరు కరెక్ట్ డెసిషన్ తీసుకున్నారా, మీ వాళ్ళకి మీరు మిగులుతారు. ఆ పాయింట్లో మీకోసం మీరు ఒక డెత్ అనే చాయిస్ని మీరు తీసుకున్నారా, దట్ విల్ బి ద బిగ్గెస్ట్ పనిష్మెంట్ యూ విల్ ఎవర్ గివ్ టు యువర్ ఫ్యామిలీ అండి.
సో ఇలా 100 సిచ్యువేషన్స్ నేను చాలా చూశాను. నా 4th స్టాండర్డ్ దగ్గర నుంచి నేను నా మదర్ని చూస్తూ వచ్చాను. అండ్ చాలా అదర్ కేసెస్ కూడా మా రిలేటివ్స్లో వాళ్ళలో వీళ్ళలో వినడం, చూడడం, ఇదంతా నేను ఆ అట్మాస్ఫియర్ చూసుకుంటూ వచ్చాను. కాబట్టి ఐ హ్యాడ్ ద గట్స్, ఐ హ్యావ్ ద విల్ పవర్, ఐ హ్యావ్ ద స్టబర్నెస్ టు కమ్ అవుట్ ఆఫ్ ఇట్ అలైవ్ అండి. ఈరోజు నాట్ ఈవెన్ ఒక చిన్న బ్లేడ్ గీత కూడా నా ఒంటి మీద మీకు వెతికితే దొరకదు. నా సిజేరియన్ కట్స్ తప్ప నా బాడీ మీద ఇంతంత స్క్రాచ్ ఉండదు. ఐఎమ్ రియలీ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్ అండి. నేను ఓపెన్గా అడ్మిట్ అవుతున్నాను. వేరే ఏ విషయంలో కూడా నేను అంత ప్రౌడ్గా నా గురించి నేను చెప్పుకోను. కానీ ఐ బెట్ 2 పోస్ట్పార్టమ్ డిప్రెషన్స్ అండి, వితౌట్ ఎనీ అంటే మేజర్ ఎక్స్టర్నల్ హెల్ప్, థెరపీ, కౌన్సిలర్స్, అలాగే నేను ఎక్కడ కౌన్సిలింగ్ సెషన్స్ ఆన్లైన్ ఆఫ్లైన్ ఎక్కడికి వెళ్ళకుండా ఓన్లీ ఒక కన్సల్టేషన్, ఒక డాక్టర్ కన్సల్టేషన్కి వెళ్ళడం తప్ప, ఇచ్చిన 2-3 మెడికేషన్స్ వాడడం తప్ప నేను ఇంక ఏ కన్సల్టేషన్కి వెళ్ళకుండా కామ్గా కూర్చొని నాకు నేను నా పిల్లల్ని కళ్ళ ముందు పెట్టుకొని వీళ్ళ కోసం నేను ఉండాలి, నేను ఉంటేనే వీళ్ళు బాగుంటారు. ఎంతమంది ఎవరున్నా కూడా పిల్లలకి ఎవరి మదర్ వాళ్ళకే అండి. మా మదర్ నన్ను చూసినట్టు ఎవరు చూడలేదు, వాళ్ళ మదర్ కూడా అంతే కదా. ఇప్పుడు మా అత్తగారు ఉంటారు, మా అత్తగారు మా వారిని చూసినట్టు వేరే ఎవరు ఎలా చూస్తారు? ఎవరి కిడ్స్ని వాళ్ళే బెస్ట్గా రేస్ చేసుకోగలుగుతారండి. మన పేరెంట్స్ ఎంత గొప్పోళ్ళైనా అవ్వనివ్వండి, మన ఇన్లాస్ ఎంత గొప్పోళ్ళైనా అవ్వనివ్వండి, కానీ మన కిడ్స్కి మనం ఇచ్చేంత కేర్, లవ్, ఎఫెక్షన్ అనేది ఎవ్వరూ ఇవ్వలేరు. కొన్ని ఎక్సెప్షనల్ కేసెస్ ఉంటాయి, అవన్నీ నేను చెప్పట్లేదు, జనరలైజ్డ్గా చెప్తున్నాను. జనరలైజ్డ్ పర్స్పెక్టివ్ అండ్ పర్సెప్షనే నేను షేర్ చేస్తున్నాను. సో ప్లీజ్ నోట్, దిస్ ఇస్ అ జనరలైజ్డ్ టాపిక్ అండి. ఇది ఎవరిని పాయింట్అవుట్ చేయడానికో, ఎవరిని బ్లేమ్ చేయడానికో ఇలాంటిది కాదనమాట. సో మెంటల్ హెల్త్ అనేది ఎవరికి వాళ్ళు ఇంటర్నల్గా ఎవ్రీడే అసెస్ చేసుకోవాల్సిన ఒక కీ థింగ్ అండి. మీరు లేవంగానే కళ్ళు తెరిచే ముందు చాలామంది దేవుణ్ణి తలుచుకుంటారు, చాలామంది ఇష్టమైన హీరోని హీరోయిన్ ఫోటోలు పెట్టుకొని వాల్పేపర్స్ చూసి లేస్తూ ఉంటారు, చాలామంది పేరెంట్స్ని తలుచుకొని లేస్తూ ఉంటారు, డిఫరెంట్ థింగ్స్ చేస్తూ ఉంటారు. ఎవరి నమ్మకాలను బట్టి, ఎవరి థింగ్స్ని బట్టి వాళ్ళు చేస్తూ ఉంటారు. బట్ అన్నిటికంటే ముందు మీరు ఎవ్రీడే నైట్ పడుకునే ముందు, ఎవ్రీడే మార్నింగ్ మీరు లేచి బయటికి మీ మీ బిజీ లైఫ్లోకి మీరు వెళ్ళే ముందు ఆలోచించుకోవాల్సింది, యామ్ ఐ మెంటలీ సౌండ్, యామ్ ఐ మెంటలీ గుడ్, యామ్ ఐ మెంటలీ స్టేబుల్, నేను బాగున్నానా బాగాలేనా, ఈరోజు నాకు రాబోయే ఛాలెంజెస్ అన్నీ నేను ఫేస్ చేయడానికి రెడీగా ఉన్నానా లేదా, డూ ఐ హ్యావ్ ద స్ట్రెంగ్త్ టు బీట్ దిస్ సొసైటీ. డిఫరెంట్ ఛాలెంజెస్ ఉంటాయి, ఒక్కొక్కళ్ళకి ఒక్కో టైప్ ఆఫ్ ఛాలెంజెస్ ఉంటాయి. అవన్నీ ఫేస్ చేయడానికి నాకు ఆ గట్స్ ఉన్నాయా ఈరోజు, యామ్ ఐ స్ట్రాంగ్ ఇనఫ్ టు ఫేస్ దిస్ వరల్డ్ అని మీకు మీరు అసెస్ చేసుకోవాల్సింది ఖచ్చితంగా ఉంటుంది. అఫర్మేషన్స్ ఉంటాయి కదా మనకి, ఐ లవ్ మై సెల్ఫ్, ఐఎమ్ బ్యూటిఫుల్, ఇలా మనకి మిర్రర్ ముందు నిల్చొని చెప్పమని కొన్ని స్టేట్మెంట్స్ చెప్తూ ఉంటారు కదా, అలాంటివి కూడా చేయాలి. బట్ ఎవరికి సూట్ అయ్యేది వాళ్ళవి, వాళ్ళే కస్టమైజ్ చేసుకోవాలండి. పక్కన వాళ్ళు రోడ్డుని పడి ఇలా కింద పడి కొట్టుకుంటుంటే కూడా బండి ఆపి పక్కకు దిగి వాళ్ళని లేపే టైం లేని జమానా ఇది. మన కోసం ఎవరు వస్తారండి? మీ హెల్త్ బాగుందా, మీ మెంటల్ హెల్త్ బాగుందా, మీ ఎమోషనల్ హెల్త్ బాగుందా అనేది చెప్పేవాళ్ళు ఎవరు అడుగుతారు మిమ్మల్ని? ఎవ్వరూ రారు. మీ హెల్త్ బాగుందా, మీరు తిన్నారా, మీరు పడుకున్నారు, ఇలాంటి టైంపాస్ ముచ్చట్లు 100 మంది అడుగుతారు. బట్ మిమ్మల్ని మీకు బాగా కావాల్సిన వాళ్ళు, కొంచెం బుర్రున్న వాళ్ళు మాత్రమే అడిగే క్వశ్చన్ ఒకటి, ఆర్ యూ హ్యాపీ, ఆర్ యూ సాటిస్ఫైడ్, ఆర్ యూ ఎట్ పీస్ విత్ యువర్ సెల్ఫ్, ఇలాంటి క్వశ్చన్స్ అడగాలి. ఈరోజు మీ లవ్డ్ వన్స్ కోసం నా నుండి ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీకు బాగా తెలిసిన వాళ్ళు ఉంటారు, లేదా మీ పేరెంట్స్ని తీసుకోండి. ఎవరి దాకా అందుకు, మీ పేరెంట్స్, మీ వైఫ్ ఆర్ హస్బెండ్, మీ స్పౌస్, ఎవరైనా, మీ కిడ్స్, అందరూ కూర్చోండి. వాళ్ళ డిన్నర్కో స్నాక్స్కో అందరూ గ్యాదర్ అవ్వండి, ఇఫ్ పాసిబుల్, ఇఫ్ టైం పర్మిట్స్. మీ ఫ్యామిలీ కంటే ఇంపార్టెంట్ మీకేముందండి? మీరు ఎంత కష్టపడ్డా, ఎంత సంపాదించినా, ఎంత పగలు రాత్రి చెమటోడ్చి మీరు ఇంటికి వచ్చినా కూడా ఎండ్ ఆఫ్ ద డే ఎందుకు? మీ ఫ్యామిలీ ఫేస్లో ఒక నవ్వు చూడడానికే కదా ఎవరైనా కష్టపడినా ఏం చేసినా కూడా. సో ఈరోజు మీకు పాసిబుల్ అయితే ఇవాళ లేదా రేపు బ్రేక్ఫాస్ట్ టైంకో అందరూ కూర్చొని మాట్లాడుకోండి మీ ఫ్యామిలీతో. అందరూ హ్యాపీగా ఉన్నారా, మీకు ఏం కావాలి, మీ లైఫ్లో ఏమీ లోటు ఉంది, మీకు దేనికోసం మీరు టెన్షన్ పడుతున్నారు, ఏదైనా స్ట్రెస్లో ఉన్నారా, మీకు ఏదైనా సపోర్ట్ కావాలా, ఏదైనా చెప్పలేకపోతున్నారా, ఎవరైనా ఒక్కళ్ళని కూర్చోబెట్టి మాట్లాడండి. ఈ లైవ్ ఈరోజు 3-4 మహా అయితే ఒక 10 మందే జాయిన్ అవ్వచ్చు. బట్ ఈ లైవ్ అనేది ఎప్పుడు పబ్లిక్లో ఉంటుంది కాబట్టి ఈ రోజు కాకపోతే 10 రోజుల తర్వాత, మేబీ ఒక 100 డేస్ తర్వాత కనీసం ఒక 100 మంది అయితే చూస్తారు కదా. ఆ 100 మంది ఇంకొక 100 మందిని అడగచ్చు కదా, మీరు బాగున్నారా, మీరు హ్యాపీగా ఉన్నారా, మీరు కంటెంట్గా ఉన్నారా, మీరు సాటిస్ఫైడ్గా ఉన్నారా మీ లైఫ్తో, మీరు చేస్తున్న పనితో, మీరు ఉంటున్న ప్రొఫెషన్తో అనేది ఎవరికి వాళ్ళు అనలైజ్ చేసుకోవాలండి. ఎవరో రావాలి, ఎవరో మమ్మల్ని అడగాలి, వాళ్ళు ఏదో వచ్చి చేయాలంటే ఎవరికి ఉందండి అంత టైం? మా
మన ఇన్స్టా ఫీడ్స్ చూసుకోవడానికే మనకు టైం ఉండదు, మన వాట్సాప్ స్టేటస్ పక్కోళ్ళ అప్డేట్స్ చూడడానికే మనకు రోజు సరిపోవట్లేదు. మన మెంటల్ హెల్త్ పట్టించుకోవడానికి ఎవడుకుంటుందండి తీరిక? సో మీకోసం, మీ లైఫ్ కోసం, మీ లవ్డ్ వన్స్ కోసం మీరు తీసుకోండి టైం. ఎవరో రారు, మీరు స్టార్ట్ చేయండి. ఫ్యామిలీ గ్రూప్స్ ఉంటాయి, అందరం 3-4 ఫ్యామిలీ గ్రూపుల్లో ఉంటాం. అందులో చిల్లర జోకులు, కామెంట్లు, షాపింగ్ రీల్స్ ఇవే షేర్ చేస్తూ ఉంటాం అందరం. మెంటల్ హెల్త్ గురించి ఎందుకు చెప్పట్లేదు? ఒక మెసేజ్ టైప్ చేయండి ఫ్యామిలీ గ్రూప్లో, ఆర్ యూ హ్యాపీ విత్ యువర్ సెల్ఫ్ అని అడగండి. మీకు తెలిసిన వాళ్ళకి తప్పేంటండి? అదేమైనా బూత్ మాట కాదు కదా, వాళ్ళ గురించే కదా మనం అడుగుతున్నాం. ట్రై చేయండి, కనుక్కోండి. మీ బెస్ట్ ఫ్రెండ్కి కాల్ చేయండి. ఏంటే ఏరా నువ్వు బాగున్నావా, హ్యాపీగా ఉన్నావా, ఏదైనా టెన్షన్ ఉందా, ఎవరితో చెప్పుకోలేకపోతున్నావా అని కనుక్కోండి. ఎందుకు అడగరు? అడగడానికి ఏమైనా ఇబ్బందా? మీకు అలాంటి ఇబ్బందులు ఉంటే ఫస్ట్ మీ టాబూస్ మీరు బీట్ చేయండి. మిస్కన్సెప్షన్స్ వదిలేయండి, మిత్స్ వదిలేయండి. స్ట్రెస్ బస్టింగ్ ఆప్షన్స్ అనేవి తీసుకోండి. ఎవ్రీ డే ఒక 10 minutes 15 minutes మీతో మీరు టైం స్పెండ్ చేయండి. సన్ రైజ్ చూడండి, సన్సెట్ చూడండి. ఆఫీసుల్లో ఉన్నాం, నేను రాలేదు, కిటికీ బయటకు వచ్చి చక్కగా గ్రీనరీ స్పేస్ చూడండి అండి. బయట ఎక్కడెక్కడికో ఎందుకు, మీ ఆఫీస్లో నుంచో మీ విండోలో నుంచో ఒక ట్రీని చూడండి, ఎంత రిలాక్సింగ్గా ఉంటుంది. కాసేపు ఫోకస్ చేయండి. ఆ ట్రీ మీదకి వచ్చి వాళ్ళే పిచ్చుకనో, ఆకాశంలో ఎగురుతున్న ప్యారెట్స్, బర్డ్స్, ఏవో ఒకటి. ఓ చిన్న క్యాటర్పిల్లర్ వెళ్తుంటే దాని ఎఫర్ట్ చూడండి, చిన్నది ఇంత ఉంటుంది. మనం తొక్కేస్తే అక్కడికక్కడ చచ్చిపోద్ది, కానీ దాని ఎఫర్ట్ చూడండి, బ్రతుకు కోసం అది పడే కష్టం చూడండి. చిన్న చీమలు అండి, ఎవరింట్లో లేవండి చీమలు. ఇవన్నీ మీకు సిల్లీగా అనిపించవచ్చు, కానీ ఒక్కసారి ఆలోచించండి. ఒక చీమల దండు, ఒక 1000 చీమలు కలిసి ఒక పెద్ద పుట్ట కడతాయి. ఒక పెద్ద వర్షం పడుతుంది, మొత్తం తడిచిపోయి ముద్ద అయిపోయి మట్టంతా నీరు గారిపోయి కొట్టుకుపోతుంది. మళ్ళీ అవి ఏమైనా ఆగిపోతాయా? డిప్రెషన్ వచ్చి సైకాలజిస్ట్ కన్సల్టేషన్ కోసం ఏమైనా డిప్రెషన్లో కూర్చుంటాయండి. వెంటనే స్టెప్ అవుట్ అయిపోయి నెక్స్ట్ వాళ్ళు యాంట్ హిల్ బిల్డ్ చేసుకుంటూనే ఉంటాయి. అంత చిన్న చీమకున్న సెన్స్ మనకెందుకండి లేదు? చిన్న క్రీచర్స్ ఎక్కడ దాకా అవసరం లేదు. మన ఇంట్లో పిల్లలు ఉంటారు, మీ అక్కల పిల్లలు, అన్నయ్యల పిల్లలు, మన ఫ్యామిలీలో ఎవరో ఒకరు చిన్న బేబీస్ ఉంటారు. మీరు కోపం వచ్చి గట్టిగా దెబ్బేస్తారు, 1/2 గంట తర్వాత వెళ్ళి వాడి మొహం చూసి ఒక పిచ్చి నవ్వు నవ్వండి. వాడు మీకంటే డబల్ పిచ్చి నవ్వు వాళ్ళు నవ్వుతారు. మన చూసి పిల్లలు చాలండి, ఎవరి దాకా ఎందుకు. దే ఆర్ బిగ్గెస్ట్ మోటివేటర్స్, స్ట్రెస్ బస్టర్స్, స్ట్రెస్ రిలీవర్స్. ఏం కావాలండి? థెరపాటిక్ ట్రీట్మెంట్స్, కౌన్సిలింగ్ సెషన్స్, 100,000 కట్టి కన్సల్టేషన్స్, ఇవన్నీ అవసరంలా. ఓ చిన్న పాప నవ్వు, ఒక కల్మషం లేని ఒక మనిషితో ఒక ఫ్రెండ్లీ టాక్, మీ బెస్ట్ ఫ్రెండ్తో మనసు విప్పి మీ టెన్షన్ షేర్ చేసుకోవడం. మీ పేరెంట్స్ని కూర్చోబెట్టండి, వాళ్ళని షాపింగ్కి తీసుకెళ్ళండి. ఒకరోజు మీ పేరెంట్స్కి రెస్ట్ ఇచ్చి మీరు వంట చేయండి. యూట్యూబ్ వీడియోలు చూస్తారుగా, పనికిమాలిన రీల్స్ అన్నీ చూస్తూనే ఉంటారు కదా యూట్యూబ్లో. వాటిలో మీరే కాదు, నేను కూడా చూస్తాను. ఇది మీకే కాదు, నాకు కూడా వర్తిస్తుంది. నేను కూడా నా బిజీలు అన్నీ పక్కకు పెట్టి నా పేరెంట్స్తో నేను కూడా టైం స్పెండ్ చేయాలని అనుకుంటాను. కానీ రియాలిటీకి వచ్చేసరికి నేను కూడా చేయను. మీకు ఇంత సలహాలు ఇస్తున్నానా, నేను కూడా పాటించాను ఇందులో 3 వంతులు. నాకు డిప్రెషన్ వచ్చినప్పుడు నేను 100 చేయాలని నాకు నేను పెట్టుకుంటాను. ఇన్ని పాయింటర్స్, లిస్టులు, ఇదిగో ఇక్కడ రాసుకున్నట్టు ఇంత బ్రీఫింగ్లు రాసుకొని పెట్టుకుంటాను. అందులో నుంచి నేను బయటికి రావడం స్టార్ట్ అవుతున్న కొద్దీ ఒక్కొక్క అడుగు నేను లైట్ వైపు వస్తున్న కొద్దీ, డార్క్నెస్ నుంచి దూరంగా వస్తున్న కొద్దీ నేనే అన్ని గాలికి వదిలేసి తిరుగుతూ ఉంటాను. సో ఈరోజు నేను 1/2 hour లైవ్ అనుకున్నాను. ఇట్ ఈస్ ఆల్మోస్ట్ 25 minutes అండి. సో ఐ వాంట్ టు కంక్లూడ్ దిస్. 2 postpartum డిప్రెషన్స్, చిన్నప్పటి నుంచి మా మదర్ బైపోలార్ డిజార్డర్ దగ్గర నుంచి చూసిన ఎక్స్పీరియన్స్, లాట్ ఆఫ్ సైకియాట్రిస్ట్ కన్సల్టేషన్స్, పర్సనల్ ఎక్స్పీరియన్సెస్, డిఫరెంట్ స్టోరీస్, మెంటల్ హెల్త్ ఫోరమ్స్, ఇవన్నీ చదివి ఉన్న ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. బట్ ప్లీజ్ నోట్, ఐఎమ్ నాట్ ఎ సర్టిఫైడ్ ప్రొఫెషనల్, ఐఎమ్ నాట్ ఎ మెడికల్ హెల్త్ పర్సనల్, ఐఎమ్ నాట్ ఈవెన్ ట్రైన్ టు డూ దిస్ టాక్ అండి. బట్ నాకున్న ఎక్స్పీరియన్స్ అనేది నేను షేర్ చేయాలని, నాకు తెలిసింది నేను చెప్పాలని మాత్రమే నేను ఈ లైవ్ చేస్తున్నాను. సో విత్ మై ఎక్స్పీరియన్స్ నేను రోజు ఒకటే చెప్తాను. ఎవ్రీడే మార్నింగ్, ఎవ్రీడే నైట్, బిఫోర్ యూ టాక్, ఈవెన్ యూ అటర్ ఎ సింగిల్ వర్డ్, మీరు బయటికి ఒక మాట చెప్పే ముందు ఫస్ట్ కళ్ళు తెరవంగానే మీకు ఇష్టమైన ఎవరిని తలుచుకుంటారో అది మీ ఇష్టం, బట్ మిమ్మల్ని మీరు తలుచుకోండి. మీ మెంటల్ హెల్త్, మీ ఎమోషనల్ వెల్బీయింగ్ కోసం కేర్ తీసుకోండి. ఎవ్రీడే మూడ్ ట్రాకింగ్ యాప్స్ ఎన్ని లేవు ఎందుకు? ప్లే స్టోర్లో క్యాండీ క్రష్లు అయ్యి అన్నీ డౌన్లోడ్ చేసి మ్యారియోలు అయ్యి అందరం ఆడుతూనే ఉంటాం కదా. మెంటల్ హెల్త్ కోసం, మీ మూడ్ ట్రాకింగ్ కోసం ఒక యాప్ వేసుకోండి. దాంట్లో మీ మూడ్ డిస్టర్బ్ అయినప్పుడల్లా మీ మూడ్ ట్రాకింగ్ యాప్ స్టేటస్ అప్డేట్ చేస్తూ ఉండండి. ఒక 1 week మీ మూడ్ ఎలా వేరియేషన్ వస్తుంది, మీరు ఎలా డిఫరెంట్ టైమ్స్కి మీరు ఎలా ఇదవుతున్నారు అనేది
మీరు కూడా ట్రాక్ చేసుకోండి. ఎవరి దాకో ఎందుకండి, ఇంత టెక్నాలజీ వచ్చేసింది. సింపుల్గా వైఫైలో ఒక యాప్ డౌన్లోడ్ చేసుకొని మీ మూడ్ మీరు ట్రాక్ చేసుకొని దానికి తగ్గట్టు మీకు మీరు చేసుకునే దానికి ఎవరి దగ్గరకో ఎందుకు వెళ్ళాలి, ఎందుకు వాడాలి మెడికేషన్ అదంతా. సో బీ సీరియస్ అండి. మీ మెంటల్ హెల్త్, మీ ఎమోషనల్ వెల్బీయింగ్ కోసం మీరు స్టార్ట్ చేయండి ఫస్ట్ ఇనిషియేటివ్. డైలీ ఇన్ని లీటర్స్ వాటర్ ఇంటేక్ అని తీసుకొని మీరు అనుకోవచ్చు వాటర్ ఇంటేక్ ఏంటి, మెంటల్ హెల్త్ గురించి కదా. నో, మన డైట్, మనం తినే ఫుడ్, మనం చూసే థింగ్స్, మన ఇన్స్టా ఫీడ్, మన సోషల్ మీడియా ఫీడ్, ఇవన్నీ కూడా మన మూడ్ని చాలా చాలా ఇంపాక్ట్ చేస్తాయి. అంతెందుకు ఒక మంచి ఫుడ్ రీల్ చూడండి, ఒక ఏదైనా ప్లేస్ రివ్యూ, ఫుడ్ రివ్యూ వీడియోస్ ఉంటాయి కదా, ఒకటి చూడండి. అది అయిపోయేసరికి మీకు ఏదైనా తినాలనే క్రేవింగ్ వస్తుంది లోపల నుంచి. స్వీట్ లవర్స్ అయితే స్వీట్ వీడియోస్ టెస్ట్ చేయండి ఒకసారి. ఎవడో చాక్లెట్ తింటున్నాడు మీ ముందు కూర్చొని, 5 నిమిషాలు అవుతారు, 10 నిమిషాలు అవుతారు, 15వ నిమిషమైనా మీకు చాక్లెట్ కొనుక్కోవాలనిపిస్తుందా, అనిపించదా? పోనీ షాపింగ్ లవర్స్ ఉంటారు, బ్యాక్ టు బ్యాక్ షాపింగ్ కంటెంట్ వస్తూ ఉంటాయి వీడియోస్, మీకు చూస్తారు, వెంటనే మీకు ఏదో ఒకటి అందులో ఒక్కటన్నా నచ్చుద్ది. అదే కదా మెయిన్ మోటో. నేను కూడా చేస్తాను నా బొటిక్ లైవ్స్ అవి ఇవి, నాకు కూడా 100 రీల్స్, నేను కూడా ప్యాటర్న్స్ ఎక్కడానికి పింట్రెస్ట్లో వాటిలో వీటిలో చూసినప్పుడు 100 సేవలు కొడతా ఉంటాను. ఇది గుర్తించుకుందాం, అది కొనుక్కుందాం, ఆ గోల్డ్ షాపింగ్కి వెళ్దాం, ఇది కొనుక్కుందాం, ఈ హ్యాండ్ బ్యాగ్ బాగుంది, ఆ చెప్పులు బాగున్నాయి. నేను కూడా మీలాగే, నేను కూడా అలాంటి మిస్టేక్సే చేస్తూ వచ్చిన మనిషిని. సెట్ ఏ స్టాండర్డ్ అండి. ఎవ్రీడే ఇంత టైం నేను స్పెండ్ చేస్తాను. ఫ్యామిలీ టైం వెరీ ఇంపార్టెంట్. ఎవరో ఒక్క పర్సన్, 100 మందికి మీ కష్టాలు చెప్పుకొని మీరు మీ పర్సనల్ థింగ్స్ బయటకు రివీల్ చేయాల్సిన అవసరం లేదు. బట్ ఎవరైనా ఒక్కళ్ళని, అది ఎవరైనా కానీ, మీ ఫ్రెండ్, లవర్, గర్ల్ ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్, పేరెంట్స్, అమ్మమ్మ, తాతయ్య, ఎవరైనా పర్లేదండి. లేదా అద్దం ముందు మీరే నిల్చోండి. అంత చెప్పుకోలేని విషయాలు, అంత సిగ్గుచేటు విషయాలు, మీరు ఏమైనా కోతి పనులు చేసేది ఉంటే అద్దం ముందు నిల్చొని చక్కగా మీతో మీరు కమ్యూనికేట్ చేసుకొని ఎంత రిలీఫ్గా ఉంటుందో చెప్పలేను. మీరు ట్రై చేస్తేనే మీకు అర్థమవుతుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. మీకోసం మీరు ఎఫర్ట్ పెట్టడం స్టార్ట్ చేయండి. మీ ఎఫర్ట్ మీరు ఒక నెల రోజులు పెట్టిన తర్వాత దెన్ గో ఫర్ యువర్ ఫ్యామిలీ. మీ ఫ్యామిలీకి కూడా ఇదే చెప్పి చేయించండి, దగ్గరుండి మొదలు పెట్టించండి. ట్రై ఫర్ సమ్ యోగా. మీకు ఏది స్టార్ట్ అవుతుంది? ఇప్పుడు చాలామంది యోగా మెడిటేషన్ విల్ బ్రింగ్ యూ అవుట్ ఆఫ్ ఆల్ సార్ట్స్ ఆఫ్ మెంటల్ ఇల్నెస్ ఇవన్నీ చెప్తూ ఉంటారు, కరెక్టే. బట్ నేను కూడా అంతసేపు నోరు మూసుకొని ఉండలేను, అస్సలు ఉండలేను నోరు మూసుకొని. 15 నిమిషాలు నోరు మూసుకొని ఉండడం కాదు కదా, 15 సెకండ్లు ఐ కెన్ మేనేజ్, 5 minutes ఐ కెన్ మేనేజ్, 10 minutes ఐ కెన్ మేనేజ్. బట్ ఒక అరగంట కూర్చొని నువ్వు యోగా చేయి, ఎవరితో మాట్లాడకుండా ఉండవు అంటే నా వల్లే కాదు. నా కైండ్ ఆఫ్ యోగా, నా కైండ్ ఆఫ్ థెరపీ ఏంటంటే ఐ గో ఫర్ ఎర్లీ మార్నింగ్ వాక్స్. 4 o'clock, 4:30కి ట్రాఫిక్ ఏముండదు రోడ్స్ మీద, కొంచెం జనాలు అటు ఇటుగా తిరిగేది. మీకు ఏదైనా గ్రౌండ్స్ దగ్గరగా ఉంటే, మీరు ఉన్న ఊళ్ళో మంచి మంచి వాకింగ్ ట్రాక్స్ ఉన్నా, లేదా ఒక ఖాళీ స్పేస్ ఉన్నా, ఎవ్వరు లేని స్పేస్లో పొద్దున్నే లేవండి. ఆ పీస్ చూడండి, పక్షులు ఆ అరుపులు చూడండి, పొద్దున్నే అరుస్తూ ఉంటాయి. నెస్ట్లో ఉండి చిన్న కిలకిలా రావాలి, ఎంత బాగుంటాయి గమనించండి. ఏమొద్దు, హ్యాపీగా బద్ధకంగా బాల్కనీలో చేయరండి, బ్రష్ కూడా చేయమాకండి, హ్యాపీ కూర్చోండి. మీ చుట్టూ గ్రీనరీ ఉంటాయి, చుట్టూ ఉన్న ఆ మ్యూజిక్ ఎంజాయ్ చేయండి. ఆ పీస్ ఎర్లీ మార్నింగ్ బిఫోర్ 5 o'clock, బిఫోర్ 4:30 ఆ మూన్ కనబడతాడు కదా మీ డాబా మీద ఎక్కితే, ఎక్కడో దగ్గర మూన్ అబ్జర్వ్ చేయండి. ఆ క్లౌడ్స్ వెళ్తూ ఉంటాయి, స్టార్స్ బ్లింక్ అవుతూ ఉంటాయి, ఎక్కడో ఒక ఏరోప్లేన్ చిన్నగా మినుకుమని వెళ్తూ ఉంటుంది. అవి చూడండి. థెరపీ అంటే ఏమనుకుంటున్నారు? ఏమి లేదు, మీ కళ్ళ ముందున్న దాన్ని తదేకంగా దాన్ని కాన్సన్ట్రేట్ చేస్తూ, దాని డీటెయిల్స్ అనలైజ్ చేసుకుంటూ, మీ మైండ్ మొత్తం దాని మీద ఫోకస్ మీరు కాన్సన్ట్రేట్ చేయడమే థెరపీ. థెరపీ అంటే ఏమీ ఉండదండి. చాలామంది అనుకుంటారు సైకియాట్రిస్ట్ హాస్పిటల్కి వెళ్ళడం అంటే బాబోయ్ మెంటల్ పేషెంట్సే వెళ్తారు, అక్కడికి వెళ్తే ఏదో రోగం ఉన్నట్టు. ఇలా చాలా మిస్కన్సెప్షన్స్ ఉన్నాయి మన సొసైటీలో, నా చుట్టే ఉన్నాయి, ఈవెన్ మా ఫ్యామిలీలోనే ఉన్నాయి. సో అదంతా ఏమీ లేదండి. దే ఆర్ ఫ్రెండ్స్, దే ఆర్ వెల్ విషర్స్. మీకు ఏదైనా మెంటల్ డిస్టర్బెన్స్ ఉంటే సినిమాకి వెళ్తున్నానని అబద్ధం చెప్పి వెళ్ళండి, తప్పేంటి? 100 అబద్ధాలు ఆడతాం. అబ్బా ఫ్రెండ్స్తో లంచ్కి అని చెప్పి వెళ్తాం, కానీ ఇంకెవరితో వెళ్తాం? ఎవరు చేయలేదు ఇవన్నీ కాలేజ్ డేస్లో? మీరు చేయలేదా? నేను కూడా చేశాను, మా ఫ్రెండ్స్తో వెళ్తున్నానని చెప్పాను, బట్ వేరే ఫ్రెండ్స్తో వెళ్ళేవాళ్ళం. వెళ్ళింది లంచ్కే, ఇంకేం చేయలే కోతి పని. బట్ ఒక ఫ్రెండ్ అని చెప్తాం, ఇంకో ఫ్రెండ్తో ఇలాంటివి అందరం కోతి పనులు చేశాంగా. షాపింగ్కి వెళ్తాం, ఏదో అని చెప్తాం. ఇవన్నీ ఎవరు చేయలేదండి కాలేజ్ డేస్లో, నేనైతే చేశాను. అండ్ ఐఎమ్ నాట్ ఈవెన్ అషేమ్డ్. అవన్నీ చేయకపోతే కాలేజ్ డేస్ ఎలాగవుతాయండి? లైఫ్లో ఫన్ కూడా ఉండాలి. మీలో ఉన్న చైల్డ్ని బయటకు తీసుకురండి. చిన్నప్పుడు మీకు ఏవో ఇష్టమై ఉంటుంది, ఓ జారుడు బండి జారండి, ఒక ఉయ్యాల ఎంత బాగుంటుందండి. పిల్లలతో పాటుగా మీరు కూడా క్రికెట్ ఆడండి, లేదా మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే వాళ్ళకి క్యారమ్స్ నేర్పించడమో, చెస్ ఆడించడమో, చిన్న మ్యాథ్స్ బుక్ ఏదైనా చేయించడమో.
ఎందుకు చేయకూడదండి? ఎక్కడికెక్కడికో వెళ్ళక్కర్లే. కూర్చున్న చోటే కళ్ళు మూసుకొని మీకు నచ్చిన ప్లేస్, మీకు ఏదైనా ఒక డ్రీమ్ డెస్టినేషన్ ఉంటుంది. నాకు కాశ్మీర్ బైక్ రైడ్ వెళ్ళాలని ఉంది, సోలో ట్రిప్ వెళ్ళాలని ఉంది. నాకైతే చాలా ఇష్టం ట్రావెలింగ్ అండ్ సోలో రైడ్ వెళ్ళాలని నాకు ఎప్పటి నుంచో డ్రీమ్. బట్ కిడ్స్ కమిట్మెంట్స్ వల్ల మేబీ ఇన్ ఫ్యూచర్ ఎప్పటికో వెళ్తాను. నాకు అది ఊహించుకోవాలని ఉంది. కళ్ళు మూసుకోండి, మీరు ఆ ట్రిప్ వెళ్తున్నట్టు, బైక్ డ్రైవ్ చేసినట్టు, ఎవడో మిమ్మల్ని టీజ్ చేసినట్టు, వాళ్ళు ఆగిపెట్టరండి అక్కడే రోడ్డు మీద తిట్టినట్టు కొట్టినట్టు, మీరు వాళ్ళందరినీ చూసి మీకు ఎవడో క్లాప్స్ కొట్టినట్టు. ఎందుకు చేయకూడదు? ఇమాజినేషన్కి లిమిట్స్ ఏంటండి? ఏదన్నా ఊహించుకోవచ్చు. నేను మోడీని రీప్లేస్ చేసినట్టు కూడా ఊహించుకుంటాను. నన్ను కొట్టేవాడు ఎవడండి? నా ఇమాజినేషన్, నా ఇష్టం, ఎవరేమంటారు? సో ఇలాంటివన్నీ రిజర్వేషన్స్, మిస్కన్సెప్షన్స్ ఇవన్నీ పక్కకు పెట్టేయండి. మీతో మీరు టైం స్పెండ్ చేయండి. మీ హెల్త్ గురించి, మీ ఫిట్నెస్ గురించి వర్కౌట్ చేయండి. డైలీ 8,000 అడుగులు 10,000 అడుగులు చెప్పుకోవడానికి బాగుంటాయి. బట్ ఇన్ని లీటర్స్ తాగాలి, అన్ని లీటర్స్ తాగాలి అని అన్నీ చదువుతూ ఉంటాం. మనందరం ఆ వీడియోస్ అవన్నీ చూస్తూ ఉంటాం. బట్ రియాలిటీకి వచ్చేసరికి రోజుకు 4 లీటర్లు వాటర్ తాగిన వాళ్ళు కనీసం ఒక 20-25 టైమ్స్ వాష్రూమ్ యూస్ చేసుకోవాల్సి వస్తుంది. మరి అవన్నీ మీకు ఆఫీసులో ఉంటే ఎలా కుదురుతాయి? సో సెట్ ఏ టైం, ప్లాన్ చేసుకోండి మీ షెడ్యూల్. ఫుడ్ ఏంటి, నెక్స్ట్ డే మీరు ఏం తినబోతున్నారు, లేదా ఇవాళ నైట్ సోప్ చేసుకోవాల్సిన డ్రై ఫ్రూట్స్ ఏంటి హెల్దీ థింగ్ ఒక్కటి ఇన్కార్పొరేట్ చేసుకోండి పర్ డే. ఒక డేకి 1 లీటర్ మినిమం పెట్టుకోండి. మీ వర్క్ స్పేస్ దగ్గర ఒక వాటర్ బాటిల్ పెట్టుకొని ఒక లిమిట్ పెట్టుకోండి. బిఫోర్ లంచ్ ఒక హాఫ్ బాటిల్, ఈవినింగ్ బిఫోర్ స్నాక్స్ ఒక హాఫ్ బాటిల్, ఇంటికి వెళ్ళేదారిలో కొద్దిగా. అలా చిన్న చిన్న టార్గెట్స్ పెట్టుకోండి. ఒకటే రోజు 10 లీటర్స్ 20 లీటర్స్ ఇట్ విల్ నెవర్ హ్యాపెన్. అసలు చెయ్యం. ఒక 1/2 లీటర్ 1/2 లీటర్ తాగేసరికి బాబోయ్ అని ఇక బంద్ చేసేస్తాం. సో దట్ ఈస్ ద రియాలిటీ అండి. అంతంత పెద్దవి ఎవరు చేయలేరు. చిన్న చిన్న టార్గెట్స్. ఈ ఒక్కరోజు నేను షాపింగ్ చేయను, ఈ ఒక్కరోజు నేను ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ చేయను, ఈ ఒక్కరోజు నేను స్వీట్ క్రేవింగ్స్ కంట్రోల్ చేసుకుంటాను, ఈ ఒక్కరోజు నేను సిగరెట్ తాగను, ఈ ఒక్కరోజు నేను మా ఫ్రెండ్స్తో పార్టీకి వెళ్ళను, ఈ ఒక్కరోజు నా ఎక్స్పెన్సెస్ అన్ని కంట్రోల్లో పెట్టుకుంటాను. ఇలా చిన్న చిన్న టార్గెట్స్ పెట్టుకోండి. మీకు మీరే రివార్డ్స్ ఇచ్చుకోండి. ఎవరిదాకా ఎందుకు? సెల్ఫ్ గిఫ్టింగ్ చేసుకోండి. అబ్బా ఎవడో రావాలి, ఏదో కొనియాలి ఎందుకు? మీకోసం మీరు చిన్న కీ చైన్, కర్చీఫ్, హ్యాండ్ బ్యాగ్, పర్సు, చున్నీయో, ఓ బొట్టు బిళ్ళ ప్యాకెట్ కొనుక్కున్నట్టేగా. షాపింగ్ ఈ షాపింగ్. అది 2 రూపాయలదైనా 10 రూపాయలదైనా 1,00,000 రూపాయలదైనా కూడా అదే కిక్ వస్తుంది. ఇఫ్ నాట్ ట్రై ఇట్ అవుట్. నిజంగా చెప్తున్నాను. బయటికి వెళ్ళండి, ఓ గాజులు కొనుక్కోండి. జెంట్స్ అనుకున్న చిన్న వాలెట్, ఓ కర్చీఫ్, మీకు నచ్చిన ఫుడ్ తినండి, నచ్చిన డ్రింక్ తాగండి. మీకు నచ్చిన పని చేయడంలో ఉన్న హ్యాపీనెస్ ఇంకే పనిలో రాదండి. నచ్చిన పనులు, మీ మనసుకి రైట్ అనిపించింది మాత్రమే చేయండి. డోంట్ కిల్ యువర్ సెల్ఫ్. ఎమోషన్ సప్రెషన్ అనేది చేయకండి. మీ ఫీలింగ్ సప్రెషన్ అనేది చేయకండి. కోపం వచ్చిందా చెడామడ అక్కడే ఇచ్చేసేయండి. టేక్ ఇట్ అవుట్. మెంటల్ ప్రెషర్, నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే, వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో, అమ్మో మా ఫ్రెండ్ ఫీల్ అవుతామో, అమ్మో మా ఆయన అరుస్తాడేమో, అమ్మో నా పిల్లలకి అందిపోతారేమో, ఇలా నేను ఇలా ఒక కంటైనర్లో మనం అది పెట్టి మన ఫీలింగ్స్ అన్నీ పెట్టి ఉంచుతాం కదా. ఒక పాయింట్ వచ్చిన తర్వాత ఆ డబ్బా ఫిల్ అయిపోతుంది. ఓవర్ఫ్లో అనేది మామూలుగా ఎలా ఉంటుంది తెలుసా? ఒక థమ్స్అప్ బాటిల్, ఒక స్ప్రైట్ బాటిల్, ఏదైనా ఒక డ్రింక్ బాటిల్ తీసుకోండి. సీల్డ్ బాటిల్ బాగా షేక్ చేసి సడన్గా మూత తీస్తే ఇలా బర్స్ట్ అయిపోతుందో, మీ మెంటల్ ప్రెషర్ కూడా అంతే. అలాగే పట్టి అన్నీ అది పెట్టి ఉంచిన తర్వాత సడన్గా ఎప్పుడైతే మీరు అది ఓపెన్ చేస్తారో, ఆ థ్రెషోల్డ్ ఎప్పుడైతే క్రాస్